సో మనం చాలా మందిలో స్ప్లిట్ పర్సనాలిటీస్ లేకపోతే మల్టిపుల్ పర్సనాలిటీస్ చూస్తూ ఉంటాం. సో వాట్ వుడ్ బి ద రీజన్స్ ఫర్ దీస్ సార్? సో మనం మూవీస్ లో కూడా చూస్తుంటాం అపరిచితుడు. అపరిచితుడు. దీని డిసోసియేటివ్ ఐడెంటిటీ పర్సనాలిటీ డిజార్డర్ అంటాము. సో ఇదేంటంటే వాళ్ళకి అంటే ఈజీగా చెప్పాలంటే స్ప్లిట్ పర్సనాలిటీ. సో దానికి అంటే మెడికల్ టర్మ్స్ లో సైకాట్రిక్ టర్మ్స్ లో ఇదన్నమాట డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అంటాం. సో వీళ్ళల్లో రకరకాల పర్సనాలిటీస్ ఉంటాయి. ఒక పర్సనాలిటీకి ఇంకో పర్సనాలిటీ ఉందని తెలియదు అన్నమాట. ఇవి చాలా రేర్ కేసెస్ లో అవుతుంటాయి. హార్డ్లీ. సో మీ దగ్గరకు వచ్చా ఇలాంటి కేసెస్ ఏమన్నా? ఒకటే చూసాను అనమాట. సో ఓన్లీ 3 పర్సనాలిటీస్ అనేవి ఉండే అనమాట. వరల్డ్ లో కూడా చాలా రేర్ గా 1 in a million అలా చూస్తుంటాం అనమాట. చాలా వరకు ఎవరు చెప్పుకోరు. ఇవి జెనెటిక్ గా వస్తాయా లేకపోతే వాళ్ళు వాచ్ చేసేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి ఊహించుకునేదాన్ని బట్టి వాళ్ళ పెరిగిన ఎన్వైరన్మెంట్ బట్టి ఉంటుంది.